దేవుని రాజ్యాన్ని ఒక వ్యక్తి సంపాదించుకోలేడు. అది దేవుని కృప వల్ల మాత్రమే పొందగలడు. అది మహోన్నతమైనది. మన ఊహలకు అందనటువంటిది నిత్యరాజ్యము, నిత్య జీవము. ఊరికే అయితే రాదు. ఈ భూమి మీద ఎన్నో శ్రమలు పడి ఒక వ్యక్తి నిత్యరాజ్యాన్ని చేరుకుంటాడు. ఎందుకంటే దేవుని చిత్తానుసారంగా జీవించే క్రమంలో ఎన్నో ఎదురవుతా ఉంటాయి సంఘటనలు. ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి అంటా ఉంటారు, నిరుత్సాహపరుస్తారు. అబ్బో పెద్ద భక్తిపర్రాలు బయలుదేరిందని అంటారు. అబ్బో ఈమెకు మించిన ప్రార్థన పర్రాలు ఎవరూ లేదు. మనల్ని విమర్శించే వాళ్ళు ఉంటారు. ఒకరితో మనకి సంబంధం లేదు. నేను నా దేవుడు, నేను దేవుని దృష్టికి ఎలా జీవిస్తున్నాను? దేవుని చిత్తానుసారంగా నేను జీవిస్తున్నానా? లేకపోతే కొంత లోకము కొంత దేవుడని జీవిస్తున్నానా నేను?